ఒకవేళ ఈ పాము ఎవరి ఇంట్లోనైనా కనపడితే అక్కడ గందరగోళం మొదలవుతుంది. ప్రజలు రక్షణ కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. కర్రలు తీసుకుని సిద్ధపడతారో ఆ పాము యొక్క ప్రాణాలు తీయటానికి. కాని ఒకవేళ అదే పాము ఏదైనా మందిరంలో కనిపిస్తే అప్పుడు ఏమవుతుంది? ప్రజలు ఆ పాము ఎదుట వారి తలని ఉంచుతారు, ప్రార్థనలు చేస్తారు, చేతులెత్తి మొక్కుతారు, పాలు తాగిస్తారు. స్వయంగా ఆ శివుడి ఆశీర్వాదం అనుకుంటారు. దీని గురించి మీరు స్వయంగా ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. అక్కడ ఉన్నది కూడా మనుషులే, అక్కడున్నది కూడా పామే. మరి పరిస్థితుల్లో ఇంత తేడా ఎందుకు? ఒకరు ఒక చోట పాము యొక్క ప్రాణాలు తీస్తుంటే మరొకరు ఆ పాముకి పూజలు చేస్తున్నారు. ఈ తేడాకి కారణం దానికి తోడుగా ఉండేది ఇంకా స్థానం వల్ల. ఎప్పుడైతే ఒక పాముకి శివుడు తోడుగా ఉంటాడో, మందిరం యొక్క పవిత్ర వాతావరణంలో ఉంటుందో అప్పుడది మనకి దేవుడులాగా కనిపిస్తుంది. లేకపోతే అది మనకి శత్రువు అయిపోతుంది.